హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి ధనత్రయోదశి వ్లాగ్ ఇది. నేను ఇంకా షాపింగ్కి వెళ్ళాను అండ్ ఏమేమి తీసుకున్నాను దీవాళీ కోసం అవన్నీ నేను మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే షాపింగ్ కోసమే రెడీ అయిపోతూ ఉన్నాను. జుట్టు అయితే చాలా వెట్గా ఉంది అండ్ బయట వింటర్ స్టార్ట్ అయింది కదా, టెంపరేచర్ సింగిల్ డిజిట్లోకి వెళ్ళాయి. సో అసలు హెయిర్ డ్రై అవ్వడం చాలా కష్టం. అలా అని హెయిర్ డ్రైయర్ యూస్ చేస్తే ఇంకా నా జుట్టు పీచులా అయిపోతుంది. సో నా హెయిర్ అంత బాగుండడానికి అండ్ హెయిర్ ప్రొటెక్షన్ కింద ఏం యూస్ చేస్తున్నానో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇదేనండి, ఇది నేను చాలా వీడియోస్లో మీకు చూపించాను. లోరియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను లెన్స్కి అప్లై చేసుకుంటాను. లెన్స్కి అప్లై చేసుకొని జస్ట్ ఇట్లా ఫింగర్స్తో ఇట్లా కోమ్ చేస్తూ ఉంటాను. అంటే జుట్టంతా పట్టాలి కదా, సో అందుకని చెప్పేసి అట్లా చేస్తాను. సో మంచిగా పడుతుంది. అలా ఒక 5 minutes అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తానండి కోంబింగ్ అనేది. నార్మల్గా అయితే అది కొంచెం డ్రై అయినాకే చేస్తాను. హెయిర్ ఇంత తడి మీద చెయ్యను నేను, ఎప్పుడు జుట్టు తెగిపోతుందని చెప్పి. ఈరోజు షాపింగ్కి వెళ్ళే పనిలో ఉన్నాను కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు బయలుదేరితే ఆ టైంకి నేను మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వగలుగుతాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు తడి జుట్టు మీదనే దువ్వేస్తూ ఉన్నాను. అండ్ ఈ ఆయిల్ ఎలా యూస్ చేస్తాను, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో కొంచెం హెయిర్ అయితే కొంచెం కోమ్ చేసుకున్నాను, బట్ బాగా వెట్గా ఉందండి. ఈరోజు ధనత్రయోదశి కదా, ఇంకా అందుకని స్నానం చేశాను. కానీ లేకపోతే హెడ్ బాత్ చేసుకోకపోతున్నాను, నాకు బాగా కోల్డ్ ఉంది. అండ్ ఆ సీరం చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఇది వరకు చాలా వీడియోస్లో చెప్పినట్టున్నాను, 1-2 వీడియోస్లో చెప్పాను నేను దాని గురించి. చాలా అంటే చాలా బాగుంది. నేను దీన్ని లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనుకుంటా లోరియల్ నుండి. నాకు ఇక్కడ ఇది వచ్చేసరికి $8 పడిందండి. ఇండియాలో కూడా ఇంచుమించు అంతే ప్రైస్ ఉండొచ్చు అది. సో చాలా అంటే చాలా బాగుంది. అంటే నాలాగా చూసారు కదా నా హెయిర్, ఒకసారి హెయిర్ టైప్ చూసారు కదా, నాది స్ట్రైట్ కాదు, అలా అని కర్ల్ టైప్ కాదు, బట్ హెయిర్ అయితే చాలా థిక్గా ఉంటుంది. వేవీ హెయిర్ అండి, బట్ చాలా థిక్గా ఉంటుంది అనమాట హెయిర్ అనేది. సో ఇలాంటి టైప్ హెయిర్కి అండ్ తొందరగా ఫ్రీజీ అయిపోతుంది కదా. నా జుట్టు అయితే తొందరగా డ్రై అయిపోతుంది అండి. ఈ పార్ట్ అండ్ చిగుళ్ళు కూడా డ్రై అయిపోతుంది అండ్ చిక్కులు కూడా ఎక్కువ పడిపోతుంది. సో ఇది యూజ్ చేసాకైతే చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది లైఫ్, అండ్ నేను ఈజీగా క్యారీ చేయగలను. సో హెయిర్ని ఇదైతే నేను స్టైలింగ్ అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తాను కదా, అప్పుడు హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే లేకపోతే ఇది యూజ్ చేస్తాను. మామూలుగా అయితే నార్మల్గా అయితే అలోవెరా జెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు స్ట్రైట్నింగ్ లో, బట్ ఇది యూజ్ చేస్తాను నేను. అండ్ స్ట్రైట్నింగ్ అయిన తర్వాత కూడా ఇది అప్లై చేసుకుంటా. చాలా షైనీగా ఉంటుంది హెయిర్ అయితే మాత్రం. మెయిన్ ఏంటంటే ఫ్రిజీగా ఉండదు అండ్ చిక్కులు కూడా ఎక్కువగా పడదండి మనకి. కావాలంటే నేను మళ్ళీ డైజో నుండి వచ్చినా కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా అంటే హెయిర్ ఇట్లా విడివిడిగా ఉంటుంది. అండ్ నా హెయిర్లో అయితే ఇలా చేయి పెట్టలేము అసలు, నార్మల్గా అయితే చెప్పాలి అంటే. అది ఎప్పటి నుండో అది నా హెయిర్ టైప్ అంతేనే. అమ్మ హెయిర్ కూడా ఇట్లనే ఉండేది. సో కర్లీ టైప్ హెయిర్ అనమాట. అలాగని పూర్తిగా రింగుల్ అలాగే ఉండదు. ఇప్పుడు డ్రై అయిపోయినాక ఆల్మోస్ట్ సెమీ స్ట్రైట్ అయిపోతుంది. అది తడిగా ఉండేటప్పుడు ఇలా కర్లీగా కనిపిస్తుంది అండ్ ఒత్తుగా ఉంటుంది కదా, సో ఆరడానికి కూడా నాకు టైం పట్టేస్తుంది. సో ఈ సీరం రాసానంటే హెయిర్ పొడిగా అయినట్టు అవుతుంది, అంటే విడివిడిగా హెయిర్ అనేది ఇలాగా. సో అప్పుడు తొందరగా నాకు డ్రై అయిపోతుంది కూడా. ఎవరైనా ట్రై చేయలేదు అంటే మాత్రం ఒక్కసారి ఇది ట్రై చేయండి. దీన్ని అయితే నేను లెన్స్కి మాత్రమే అప్లై చేస్తున్నాను. అంటే ఇక్కడ నుండి ఇది నేను రూట్స్కి ఏం అప్లై చేయలేదు. అంత అప్లై చేసిన తర్వాత నార్మల్గా చిన్న ఆయిలీగా హ్యాండ్ ఉంటుంది కదా, అప్పుడు పైన రాస్తాను నేను. ఎందుకంటే ఈ పార్ట్ అనేది నాది సన్లైట్కి బాగా ఎక్స్పోజ్ అవుతుంది. నేను మామూలుగా నార్మల్గా ఇలాగ సింగిల్గా జడ వేసుకుంటాను కదా, సో అందుకని బాగా డ్రై అయిపోతుంది రోజు ఒకటే హెయిర్ స్టైల్ వేసుకోవడం వల్ల. సో ఇదైతే ఇట్లా అప్లై చేసేసుకుంటాను, ఇంకా అంతేనండి, లీవ్ చేసేయడమని. నేను ఇంకా 2-3 టైమ్స్ ఇలా ఏం అప్లై చేయను. ఇది తడిగా ఉండేటప్పుడు, అంటే కొంచెం తడి పొడిగా ఉంటుంది కదా హెయిర్, అలాంటప్పుడు అప్లై చేసుకునే దువ్వుతాను. సో అప్పుడు నాకు ఈజీగా హెయిర్ అనేది ఏమంటారు చిక్కులేమి ఉండకుండా ఈజీగా వచ్చేస్తుంది. అలాగని పొడిగా అయిపోయిన తర్వాత కూడా రాసుకోవచ్చు, బట్ తడిగా ఉండేటప్పుడు రాస్తే బాగా పడుతుంది. ఒకసారి మర్చిపోయినప్పుడు నేను పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత రాసుకుంటాను, ఎందుకంటే జుట్టు ఇట్లా లేచిపోయి అంటే ఎలా అంటారు ఫ్రిజీగా అయిపోయి డ్రైగా కనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాను.
సో తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. ఇది ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది, అందుకని నేను పదే పదే చెప్తున్నాను. ఇది అంటే కొరియన్ ప్రోడక్ట్ అయితే అంటే చెప్పినా సరే కొనండి అని చెప్పకపోదును, బట్ ఎవరైతే బాగా నాలాంటి హెయిర్ సఫర్ అవుతున్నారో బెస్ట్ అని చెప్పాలి ఇదైతే. సో ఇంకా రెడీ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడైతే డైసోకి వెళ్ళేసి దీపావళికి కావాల్సిన సామాన్లు తెచ్చుకుందాం. అంటే నేను కొన్ని క్యాండిల్స్, ఇంకా ఏంటి క్రాకర్స్ తీసుకురావాలి, ఇంకా చిన్న చిన్నవి ఏవో ఉంటాయి కదా క్లిప్స్ అలాంటివి కూడా. సో ఇంకా వెళ్దాం పదండి. ఇంకా ఇప్పుడైతే డైసోకి రెడీ అయిపోతున్నాను. వింటర్ వచ్చేసింది కదా, అప్పుడంటే బయటకు వెళ్ళాలంటే జస్ట్ షూ వేసుకొని డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, జాకెట్ వేసుకోవాలి, మాస్కులు, లేకపోతే క్యాప్స్, ఎక్స్ట్రా లగేజ్ అంతా వస్తుంది. రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను కాబట్టి 5 minutesలో రెడీ అయిపోయాను. అదే పునీత అయితే హాఫ్ అన్ అవర్ పట్టేది నాకైతే రెడీ చేయడానికి. సో ఇంకా తప్పదు, ఒక 4-5 months ఇట్లానే ఉంటుంది వింటర్లో. మళ్ళీ సమ్మర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. బట్ వింటర్లో కూడా బాగుంటుందండి కొరియా, కానీ కొన్నిసార్లు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. చూసారు కదా, ఫాల్ కలర్స్ ఫుల్గా వచ్చేసాయి. నాకు తెలిసి ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ మిడ్ వరకు ఉండి పడిపోతాయండి. అప్పటికే చాలా ఆకులు రాలిపోయినాయి. అండ్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్గా ఎల్లోగా మంచి కలర్ఫుల్గా ఉంది. ప్రస్తుతానికైతే మేము ఎక్కడికి వెళ్ళలేదు, బట్ ఈ వీక్ మేబీ వెళ్ళొచ్చు ఫాల్కి. నేను ఆ వీడియో కూడా షూట్ చేసి మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మోస్ట్లీ ఈ ఇయర్ అయితే ఫాల్ కలర్స్ చూడాలని అనుకుంటున్నాము. ఎప్పుడో ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూసామండి, ఆ తర్వాత మళ్ళీ ఫాల్కి ఇంట్రెస్ట్ రాలేదు. నాకు ఆ మధ్యలో ఒకసారి ఒంట్లో బాగాలేదు, ఇలా అయిపోయింది. ఈ 2 years కరోనా ఇలా అయిపోయింది. బట్ ఈ ఇయర్ అయితే ఫాల్కి కంపల్సరీగా బయటకు వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి అవుతుందో అవదో, అక్కడ ఉంటాయో ఉండవో. లేదు అంటే అప్పుడు ఇక్కడే ఫొటోస్ తీసుకోవాలి మేము, మా ఇంటి పక్కనే. సో చాలా అంటే చాలా బాగుంది ఫాల్ అనేది. అక్టోబర్ మిడ్ నుండి స్టార్ట్ అవుతుంది, నవంబర్ మిడ్ వరకు ఉంటుందండి ఫాల్. సో ఆ తర్వాత ఇంకా చెట్లకు ఉండే ఒక్క ఆకు కూడా ఉండదు, ఇంకా కలరే ఉండదు అసలు. మొత్తం అంటే చెట్లన్నీ నల్లగా అయిపోయి ఏదో దెయ్యాలు పట్టిన చెట్లలా అయిపోతాయి. బట్ ఫాల్ అయితే మాత్రం చూడాల్సిందేనండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసాము డైసో రోడ్కి వచ్చేసాము మనం. ఇంటి దగ్గర నుండి డైసో రోడ్డు ఒక 20-25 minutes పడుతుందండి. నేను స్లోగా నడుచుకొని వస్తాను కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి ఇలాంటి షాప్స్లో బట్టలు తీసుకుంటే కొంచెం తక్కువ రేట్కి రీజనబుల్గా వస్తాయి. అలా అని సెకండ్ హ్యాండ్లు ఏం కాదండి, మంచి అంటే న్యూవే. అండ్ ఇక్కడ వింటర్ వేరు టీషర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి. అంటే తక్కువగా $7కి $5కి ఇట్లా వస్తాయి. కొన్ని సెకండ్ హ్యాండ్ షాప్స్ కూడా ఉంటాయండి. నేను మీకు నిన్న దీని గురించి చెప్పాను కదా, జాకెట్స్ అవిను. అలాంటి సెకండ్ హ్యాండ్ షాప్స్లో కూడా మీరు ఇంత కాస్ట్ పెట్టకూడదు, కొన్ని డేసే ఉంటాము అని అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసేసుకోవచ్చు అండి. లేదు అంటే కొత్త కూడా తీసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే క్యాండిల్స్కి వచ్చాను. నేను ఇక్కడ ఫ్లేవర్స్ చూసుకుంటున్నాను, చాలా బాగుంటాయి అసలు. సెంటెడ్ క్యాండిల్స్ కదా, చాలా అంటే చాలా మంచి వాసన వస్తాయి. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇంట్లో పెట్టినప్పుడు. ఇంకా దీపావళికి అయితే ఇంటిండా ఫుల్గా వాసన వచ్చేస్తుంది, ఎందుకంటే రూమ్కి 2 క్యాండిల్స్ చొప్పున ఎక్కువ పెడతాను కదా. సో అందుకని చెప్పి ఇంకా నేను చుట్టూ తిరుగుతున్నాను ఏ క్యాండిల్స్ బాగుంటాయి అని చెప్పేసి. మామూలుగా అయితే ఇక్కడ ఒక మ్యాంగో క్యాండిల్స్ కూడా ఉంటాయండి, అవి చాలా బాగుంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. బట్ ఈసారి అయితే ఆ క్యాండిల్స్ దొరకలేదు. అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి క్రాకర్స్ సెక్షన్ అండి. అంటే మన కాకరపోతులు ఉంటాయి కదా, సో ఆ క్రాకర్స్ కోసం వచ్చాను నేను. అవైతే లేవంట, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పని అన్నారు. ఇక్కడ ఏంటి షార్ట్స్ ఉన్నాయి అండ్ ఇంకేవేవో ఉన్నాయి, ఇవి చాలా స్మోక్ ఎక్కువ వచ్చేస్తాయి. అండ్ షార్ట్స్ ఎక్కడ పెడతాం, ఇంటి దగ్గర సౌండ్స్ వస్తాయి, కంప్లైంట్స్ వస్తాయి. క్రాకర్స్ అయితే సైలెంట్గా బాల్కనీలో కాల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో డైసోలో అయితే ఇంకా క్రాకర్స్ లేనట్టే. ఇంకా ఈ సెక్షన్కి వచ్చేసి సాక్స్లు, అవి షాపింగ్ వింటర్ సాక్స్లు అని చెప్పాను కదా నేను మీకు నిన్న, అలాంటి సాక్స్లు ఇవి వచ్చేసాయండి. వింటర్ వేర్ అయితే వచ్చేసాయి, చాలా ఎర్లీగా పెట్టేశారు. ఇంకా వీటి తర్వాత నెక్స్ట్ క్రిస్మస్ పెడతారు. సో అందుకని చెప్పి ఫస్ట్ వింటర్ వేర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి దివాళీకి అండ్ మామూలుగా డైసోలో డెకరేషన్కి ఉంటాయి. దివాళీకి లైట్స్ చాలా బాగుంటాయి. నేను ఒక అరగంట సేపు అక్కడ నిల్చొని ఇంకా తీసుకోలేదండి, ఎందుకులే మనీ వేస్ట్, ఆల్రెడీ లైట్స్ ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పి వదిలేసాను.
బట్ నా మనసంతా అక్కడ అవి స్టార్స్లా ఉన్నాయి కదా వాటిపైన ఉండిపోయింది. బట్ ఎందుకో నిన్న అసలు అంటే డేర్ చేయబుద్ధి కాలేదు, ఎందుకులే వేస్ట్ ఏమో అని అనిపించింది. అండ్ క్లిప్స్ సెక్షన్కి కూడా నేను వచ్చాను, వెతకానండి. ఎప్పుడూ ఉండే క్లిప్సే ఉన్నాయి, నాకు సెంటర్ క్లిప్స్ చిన్న పెట్టుకోవాలని ఉంది. సో వాటి కోసం చూస్తున్నా, దొరకలేదు. అండ్ నాకు ఇక్కడ క్యాప్స్ కూడా చూస్తున్నా. అండ్ పునీ మెయిన్ క్యాప్స్ కావాలండి పునీ కోసం. సో వాడికి క్యాప్స్ చూస్తుంటే దొరకలేదు. నాకైతే ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి, నేను ఈ సాటర్డే వెళ్ళి తీసేసుకుంటాను. మహేష్ అండ్ పునీ నేను వెళ్ళి పునీకి ఇవి పెట్టుకుంటాడు కదా ఇయర్స్కి, అవి తీసుకుంటా. సైజ్ తెలియక ఇంకా అవి ఏం తీసుకోలేదు, గుర్తు పెట్టుకున్నాను అంతేని. ఓకే ఇవి తీసుకోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇప్పుడు వెజిటబుల్ షాప్కి వెళ్తున్నాను. అక్కడ వెజిటబుల్స్ తీసేసుకొని ఇంటికి వెళ్దామని. ఇక్కడే డైసో పక్కన ఒక వెజిటబుల్ షాప్ ఉంటుంది, అక్కడ స్పెషల్గా కొత్తిమీర దొరుకుతుందండి. సో అందుకని ఆ షాప్కి వచ్చాను. బట్ ఈరోజు ఏంటో కానీ అస్సలు టైం బాగున్నట్టుంది, వచ్చిన వేళ విశేషం ఏం బాగోలేదు. కొత్తిమీర కోసం వస్తే కొత్తిమీర దొరకలేదు, క్రాకర్స్ కోసం వస్తే క్రాకర్స్ దొరకలేదు. అసలు ఎందుకు వచ్చానో కూడా నాకు తెలియలేదు. అసలు ఏవో ఒక క్యాండిల్ కోసమే వచ్చినట్టుగా వచ్చాను. ఆ క్యాండిల్ కోసం వచ్చి సాక్స్లు అవి ఇవి కొనుక్కొని ఇంటికి వెళ్ళాను. సో ఈరోజు అయితే టైం బాగాలేదు, మళ్ళీ రేపు నాకు పని ఉంటుంది, మళ్ళీ నేను బయటికి రావాలి క్రాకర్స్ కోసం ఖచ్చితంగా ఆ రోజుకి. సో ఇప్పుడే డైసో నుండి వచ్చానండి. అండ్ నా ఫేస్ చూసారు కదా ఎలా అయిపోయిందో. నాకు బేసిక్గా సైనస్ ఉంది. సో బయటికి వెళ్ళానంటే ఇంకంతే నా పని, నేను ఫుల్గా కవర్ చేసుకొని వెళ్తాను. బట్ అయినా సరే బయట ఈరోజు చాలా విండీగా ఉంది. అండ్ కళ్ళు కూడా చూసారా ఇట్లా ఉబ్బిపోయినట్టు అయిపోయినాయి విండ్ కోసం. చాలా అంటే చాలా ఎక్కువగా విండీగా ఉంది. నేను ఈరోజు డైసోలో ఏం తీసుకున్నానో నేను మీకు చూపిస్తాను. అసలు వెళ్ళిన టైం ఏం అసలు బాగాలేదు, అసలు ఏది కుదరలేదు. అంటే చాలా లిస్ట్ పెట్టుకొని నేను వెళ్ళాను. వెళ్తే ఒకేసారి వెళ్తాను, ఎందుకంటే ఇక్కడ నుండి ఇంచుమించు అది 1.5 కిలోమీటర్ ఇలా ఉండొచ్చు. సో వాక్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేసరికి 1 కిలోమీటర్ ఉంటుంది, వాక్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేసరికి 2 కిలోమీటర్స్ అయిపోతుంది అది. సో అందుకే పెద్ద లిస్ట్ పెట్టుకొని వెళ్తాను. బట్ అయినా సరే ఈరోజు చాలా వరకు దొరకలేదు నాకు. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి టిష్యూస్ తీసుకున్నా, ఇది $1. సో వింటర్ కోసం నేను సాక్సులు తీసుకున్నానండి. ఇలాంటివి తీసుకుంటే బాగుంటాయి, అంటే నార్మల్ సాక్సుల కన్నా కొంచెం థిక్గా ఉండేవి అయితే బాగుంటాయి. ఇదైతే కొంచెం థిక్గానే ఉంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. వింటర్లో మనకి ఇంట్లో కూడా స్లిప్ అవ్వదు ఇదైతే. సో ఇట్లాంటివి 2 తీసుకున్నా, ఒక్కొక్క పెయిర్ వచ్చేసరికి $2. సో ఇవి తీసుకున్నాను. అండ్ దివాళీ వస్తుంది కదా, సో దివాళీ కోసం వెళ్ళాను క్రాకర్స్ అవి తెచ్చుకుందామని. క్రాకర్స్ అయితే స్టాక్ అయిపోయాయని చెప్పారు. మేబీ ఇక్కడ డీసీ కానీ లేకపోతే జిఎస్లో కానీ హోమ్ ప్లస్లో కూడా ఉంటాయి, అక్కడ కూడా ఒకసారి ట్రై చేయాలి. సో ఇవి వచ్చేసరికి $1 2 తీసుకున్నానండి. ఇవి సరిపోతాయి, ఎక్కువైనా సరే మళ్ళీ పొగెట్టుకు వచ్చేస్తుంది కదా ఇంట్లో, అందుకని చెప్పి 2 ఫ్లేవర్స్ తీసుకున్నా. మంచి స్మెల్ వస్తున్నాయి, ఇది స్వీట్ స్మెల్ వస్తున్నాయి, బాగుంటుంది కూడా ఈ సెంటెడ్ క్యాండిల్స్ అనేవి. సో ఇవి తీసుకున్నాను. అండ్ ఒక చిన్న బుక్ కూడా తీసుకున్నాను, ఇది నా కోసం. ఇది ఎందుకంటే కొంతమంది డైలీ వ్లాగ్స్ చేయమన్నారు, లేకపోతే కొన్ని డిఐవైస్ చేయమని అడుగుతుంటారు కదా. సో అలాంటప్పుడు నేను మర్చిపోతుంటాను, కామెంట్స్ చదివేసి ఓకే షూర్ ఐ విల్ డూ అని చెప్పేసి కామెంట్కి పెట్టేస్తాను. బట్ నేనైతే వీడియోస్ చేయను, మర్చిపోతాను, నేను కామెంట్ మర్చిపోతాను. సో అవన్నీ ఇక్కడ రాసుకొని, సో వీక్లో ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏ వీడియో ఏం చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా రాసుకోవడానికి చూడాలి. ఎంతవరకు ఇది గుర్తుపెట్టుకొని ఇందులో రాస్తాను, నాకు ఇది కూడా గుర్తుండదు. సో అంతే, డైసో షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ కొరియాలో అయితే ఇలాంటి ట్రాలీ కానీ ఉందంటే మనం షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసేవచ్చండి. అంటే మనం బరువుగా ఫీల్ అవ్వక్కర్లేదు, బ్యాగ్స్ అవి పట్టుకోవక్కర్లేదు. ఈ ట్రాలీ ఉందంటే ఈజీగా మనం క్యారీ చేసి వెళ్ళిపోవచ్చు. సో అదనమాట ఈసారి దివాళీ షాపింగ్ అది. సో ఇంకా పుని వచ్చే టైం అయిపోయింది, 12 o'clock ఇలా అయిపోయింది కాబట్టి ఇంకా వంట అది చేసేసుకొని రెడీ అయిపోతాం. కానీ సో అదనమాట ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.